26వ అధ్యాయము 5వ వచనమును ఒకసారి ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనము. రెండవ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని ప్రత్యక్షత నియమందు విషయమందు తెలివి కలిగిన దేవుడు అతడిని వర్ధన చేసెను. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాదు ప్రాకారమును పడగొట్టి ఆషోరు దేశము ఫిలిష్తీయ ప్రదేశములో ప్రాకారములను కట్టించెను. గోక్షేములతోనూ నివసించిన అతడు యుద్ధము చేయగా దేవుడు అతడికి సహాయము చేశాను. చాలండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మన వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే తండ్రి దేవుడు ఉజ్జియా అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 5వ వచనములో మనం చూస్తే జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతనికి వర్ధనింప చేసిన. అంటే ఏ సమయంలో దేవుడు ఆ ఉజ్జీని వర్ధలింప చేశాడంటే దేవుడిని ఆశ్రయించినంత కాలం కూడా వర్ధలింప చేశాడు. అంటే ఆశ్రయించినంత కాలము వర్ధన చేశాను. అంటే ఆశ్రయించకపోతే ఏం చేస్తాడు దేవుడు? అక్కడే ఉంది కదా, మనం ఆలోచన చేస్తే అక్కడ ఏమంటే ఉజ్జియా ఏం చేశాడు? దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం కూడా ఉజ్జియాను తండ్రి దేవుడు ఏం చేశాడంటే ఆయన యొక్క స్థితిని ఎక్కువగా ఆశీర్వదించిన విధంగా చూడొచ్చు. అంటే అక్కడ మన ధ్యానం చేసినట్లయితే ఉజ్జియా ఆ యొక్క కాలంలో దేవుని ఆశ్రయించిన కాలము ఎవరి కాలం అంటే ఇక్కడ జకర్యా యొక్క పరిపాలన కాలంలో దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం కూడా తండ్రి దేవుడు ఉజ్జియానంట ఆశీర్వదించాడంట. కాదే కాకుండా అతడు ఎవరి మీదకైతే యుద్ధంకి వెళ్తున్నాడో ఆ యుద్ధంలో అన్నింటిలో కూడా తండ్రి దేవుడుకు ఏం చేశాడంటే ఉజ్జియాకు విజయాన్ని సమకూర్చాడు. మరి ఏ సమయంలో అంటే అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము కూడా అతనికి వర్ధింప చేశాడు తండ్రి అయిన దేవుడు. అంటే అక్కడ పర్టికులర్గా మనం ఆలోచన చేస్తే అక్కడ ఏమంటున్నా అంటే ఆ దేవుని ఆశ్రయించినంత కాలం అన్నాడు. అంటే ఆశ్రయించినంత కాలం కూడా ఏం చేస్తున్నాడు? వర్ధిల్ల చేస్తున్నాడు. మరి అంతకాలం వర్ధిల్ల చేసిన అన్నాడంటే అక్కడ ఏం చేశాడంటే తర్వాత ఉజ్జియా తండ్రి అయిన దేవుణ్ణి ఏం చేశాడంటే విడిచిపెట్టేశాడు. కాబట్టి అందుకే కదా ఆశ్రయించినంత కాలము అన్నాడు. ఆశ్రయించినంత కాలము కూడా ఉజ్జిని ఏం చేశాడంటే తండ్రి అయిన దేవుడు ఆయన ఉన్న స్థితిని వర్ధిల్ల చేశాడు. అంటే ఆశ్రయించినంత కాలం వర్ధిల్ల చేశాడంటే ఇప్పుడు ఏం చేయబోతున్నాడంటే కొన్ని సమయంలో దేవుని ఆశ్రయము చేసుకోవట్లేదు, దేవుని మీద భారం పెట్టట్లేదు, దేవుని ఆశ్రయించట్లేదు. అంటే ఆయన ఆశీర్వదించినంత కాలం కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈనాడు మనం కూడా ఏమంటామంటే ఎవరైనా మన మాట వినే విషయంలో ఎవరైనా మన మాట వింటుంటే వాడు నా మాట విన్నంత కాలం కూడా బాగానే
ఉన్నారు. నా మాట విన్నంత కాలం కూడా